ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ రొటీన్ వ్లాగ్. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నా. మా పాపకి కొంచెం ఒంట్లో బాగాలేదు, సో తను ఇంట్లోనే ఉంది ఈ రోజు. తనతో పాటు కలిసి నేను లంచ్ చేస్తా అనమాట. మామూలుగానే తను క్లింగీగా ఉంటుంది, ఒంట్లో బాగాలేకపోతే మరీ అటాచ్డ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కాలీఫ్లవర్ కట్ చేసి దాన్ని కర్రీ చేస్తున్నాము. కాలీఫ్లవర్ పోపేసిన తర్వాత ఇప్పుడైతే రాజ్మా ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. అది ఇప్పుడు నేను కుక్కర్ లో వేసుకుంటున్నాను. రాజ్మా రిచ్ ఇన్ ప్రోటీన్స్ అనమాట. నా లాంటి వెజిటేరియన్స్ ఇలాంటి వాటిలోనే వెతుక్కోవాలి ప్రోటీన్. రైస్ అయిపోయింది, దాని ప్లేస్ లో ఇప్పుడు చింతకాయ ఉడకబెట్టుకుంటున్నాను. ఈ రోజు చింతకాయ చారు చేస్తున్నాను అనమాట. కాలీఫ్లవర్ లో కూడాను కారం మసాలా వేసేసి దగ్గరగా ఉంచేసి దించేసాను. ముందు రోజు రాజ్మా నానబెట్టుకుని నెక్స్ట్ డే ఉడకబెట్టుకుంటే ఎంత ఈజీగా ఈ కర్రీ చేయడం క్షణాల్లో అయిపోతుంది. చింతకాయలు ఉడికిపోయాయి, వాటిని పిండేసుకోవడము, ఇక్కడ పోపు వేసుకోవడం అన్ని జరిగిపోతున్నాయి. ఇవన్నీ చేసినంత సేపు మా పాప నాతోనే ఉంది. తనకి ఒంట్లో బాగాలేదు కదా, నాతోనే ఉంచుకున్నాను. అఫ్ కోర్స్ బేబీని స్టవ్ దగ్గర ఉంచడం అంత మంచిది కాదు, బట్ జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడైతే కాస్త రైతా కూడా చేసుకుని వంట ముగించేసాను. దట్స్ ఇట్, సింపుల్ అండ్ హెల్దీ మీల్ రెడీ. మా ఈ లంచ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.